పానన్నలు నాకు మీరు అంటే మస్తు అభిమానం ఉండే అన్న. నిన్నటితోటి మొత్తం మొత్తం మీకింది నాకు. నిన్న నేను లేక లేక బయటకు పోతే ఇంత పాను ఒక చపాక్మని ఉంచిండు. అరే అమ్మ, కొత్త డ్రెస్సు దసరాకు ఇట్లా తీసి ఇట్లా వేసుకున్నాక అంతే, మొత్తం ఉంచిండు. మళ్ళీ మామూలుగా అది రోడ్ అవతల వాడాల్సిన పాను అంత ప్రెషర్ తోటి ఉంచిండు. అరే నాకు అర్థం కాదు, మా గలీలో మోటార్ కూడా అంత ప్రెషర్ తోటి రాదు. మళ్ళీ ఇట్లా తెలుసా, చిక్కగా రంగుల పండుగకు ఎర్ర రంగు కూడా అంత చిక్కగా ఉండదు, దండంలో దూత అట్లా అట్లా ఉంచిండు. మళ్ళీ నాకు ఇంకేంది, మళ్ళీ సారీ చెప్తలేడు, మళ్ళీ ఏమంటలేడు. ఇదే పెళ్ళ మున్నమే దిమాక్ అవుట్ అయిపోయింది. మళ్ళీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, తినేది గింత, ఉంచేది గింత, మళ్ళీ ఆల్రెడీ ఇలా ఇంత ఇంత ఉంటుంది. నాకు అర్థం కాదు, ఎట్లా సాధ్యమవుతుందన్న మీకు, నాకు అర్థం కాదు. ఈ హౌ ఇస్ పాసిబుల్? అరే మళ్ళీ నాకు మీరు అంటే ఇంత రెస్పెక్ట్ ఉంటుండే తెలుసా అన్న. ఎందుకంటే ఒకసారి ఇట్లనే వేరే రాష్ట్రం పోయినా, ఆడ మొత్తం బస్సులలో గలీజ్ ఉంచుతున్నారు. నాకు మనలు అట్లా కాదు, మన బస్సులు మంచిగా ఉంచుతారు అంటే బయట ఉంచుతారు కదా. అంటే ఎవడన్నా బండి మీద పోతే వాడి మీద పట్టేసారి, ఎవడన్నా నీళ్ళు అవుతా వాడి నోట్లో పట్టేసారి, అది వేరే ముచ్చట అనుకోరు. కానీ ఇట్లా మంచి అభిమానం ఉంటుండే. అసలు మీరు ఇలా నా మీద ఉంచిరిలే, గిట్ల ఉంటుంది. ఏం చేస్తాం గాయస్, మంచితనానికి మంచి రోజులు లేవు. ఇంత రెస్పెక్ట్ చేసినా కానీ మీరు నా మీద ఉంచిరిలే, సారీ కూడా చెప్పలేరు మీరు. ఇగో అన్న, ఈ వీడియో కనుక నువ్వు చూస్తే ఉంచినన్నా జర్రా, నువ్వు నాకు సారీ చెప్పకు, జస్ట్ కింద కామెంట్ పెట్టు, నేనే ఉంచింది తమ్మి అని.